హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద స్టోరీ స్పాట్. ఇవాళ ఒక యువరాజు కథ విందాం. ఒకానొక రాజ్యాన్ని దేవశక్తి అనే రాజు పాలించేవాడు. అతని ఏకపుత్రుడు యువరాజు. కానీ అతని పొట్టలో ఒక పాము చేరటం చేత అతను రోజు రోజుకు కృషించసాగాడు. దేవశక్తి ఖిన్నుడై ప్రతి దేవాలయానికి వెళ్ళి తన కొడుకు పొట్టలో నుంచి పామును తొలగించమని అక్కడ దేవతలకు మొక్కుకున్నాడు. తన మంత్రుల సలహాననుసరించి అతను తన కొడుకు పొరుగు దేశపు రాజకుమార్తెని ఇచ్చి పెళ్లి కూడా చేశాడు. ఈ రాజకుమార్తె తెలివైనది. ఒకనాడు ఆమె బయటికి వెళ్ళి తిరిగి వస్తూ తన భర్త ఒక పుట్ట మీద తల పెట్టుకొని నిద్రపోతుండడం చూసింది. రాజకుమారుడి పొట్టలో ఉండే పాము అతని నోటి నుంచి తొంగి చూస్తున్నది. ఆ సమయంలో పుట్టలోని పాము కూడా తల బయట పెట్టింది. పుట్టలో ఉండే పాము రాజకుమారుడి పొట్టలో ఉండే పాముతో ఓ అందమైన రాజకుమారుడిలో పొట్టలో చేరావా అన్నది. రాజకుమారుడి పొట్టలో పాము దీనికి జవాబుగా, నువ్వు నీ పుట్టలో లంకె బిందెలు దాచుకోలేదా అన్నది. బుద్ధి తక్కువ దానా, నల్ల ఆవాలు, మిరపకాయ, వాము కాసాయం పట్టి తాగితే నీ పని గోవింద అన్నది పుట్టలో పాము. ఉడుకు నీళ్లు పుట్టలో పోస్తే నీ పని మాత్రం గోవింద కాదా అన్నది పుట్టలో ఉన్న పాము. రాజకుమార్తె ఈ సంభాషణ అంతా విని పుట్టలో పాము చెప్పిన ప్రకారం కాషాయం కాచి తన భర్త చేత తాగించింది. పొట్టలో పాము చచ్చి బయటపడింది. తరువాత ఆమె పుట్టలో ఉడుకు నీళ్లు పోసి పామును చంపి లంకె బిందెలను తవ్వి తీయించింది. ఫ్రెండ్స్, విన్నారు కదా ఈ స్టోరీలో రాజకుమార్తె ఎంత తెలివిగా ప్రవర్తించి తన భర్తను కాపాడుకుందో. ఇంకో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్, థ్యాంక్ యూ.